పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేనకు కేటాయించాలని నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న పోతిన మహేష్ కూటమిలో భాగంగా పార్టీ కోసం కష్టపడిన తనకు సీటు ఇవ్వాలన్నారు. జనసేన పార్టీ తప్ప ఎవరికి సీటు ఇచ్చినా జనసేనతో పోటీ పడలేరన్నారు. తమ పోరాటాల వల్లనే వెల్లంపల్లి శ్రీనివాస్ను మరో నియోజకవర్గానికి మార్చారన్నారు. పవన్ కళ్యాణ్ పై తనకు నమ్మకం ఉందని మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీని చాలామంది నాయకులు వదిలేసి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన కూడా నుంచోల. అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజధాని నగరం విజయవాడ నడి బొడ్డున జనసేన పార్టీ జెండా పట్టుకొని నిలబడ్డాం. అధికార వైసీపీ పార్టీ చేసిన అనేక అక్రమాలని, అరాచకాల్ని, అవినీతిని ఆధారాలతో బయటపెట్టాం. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో కూడా మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అనేక అవినీతి కార్యక్రమాల్ని బయటపెట్టా, ఆధారాలతో సహా నిరూపించా. నా బలమైన పోరాటాల వల్లనే ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా అధికార పార్టీ సెంట్రల్ నియోజకవర్గానికి మార్చుకుందంటే జనసేన పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో ఏ స్థాయిలో బలం ఉందో, ప్రజల మద్దతు ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు.